ఒకవేళ ఆ రేషన్ కార్డుల ప్రక్రియ ప్రతి సంవత్సరం ప్రతిరోజు నెల ఉండుంటే ఈ సమస్య కూడా వచ్చేది కాదని చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా. అన్నేమంటున్నాడు 2 లక్షలు అన్నారు కాబట్టి 10,000 కూడా మమ్మల్ని కట్టుకోమని మీరు ఇస్తే బాగుంటుంది కదని ఆలోచన, మంచి ఆలోచన, దానికి ఏం కాదలేదు. కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదైతే ఉంటాయో మనం ప్రకటన ఏదైతే చేస్తామో దాని ప్రకారం పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ మీరన్నది కూడా ప్రభుత్వ దృష్టికి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోతున్నాం. ఎవరికైతే తీసుకొని పోయినాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. 2014లో మన తెలంగాణ వచ్చిన రోజు మన ఇంట్లో కూడా ఎదిగినాక 2 కోట్లు వేరు వస్తాం, అప్పు కుప్ప రెండిస్తాం. సరే 2 ఎకరాల పొలవు, సరే ఎకరం మాగాని, సరే నీకు 20,000 అప్పు ఉంది, నీకు 30,000 అప్పు ఉంది, 1,00,000 అప్పు ఉంది, కుటుంబాన్ని బట్టి ఇస్తాం. ఓ కొడుకు 2-4 చేస్తే తండ్రి పేరు నిలబెట్టినంటాం, ఉన్నది 2 ఓవర్ తండ్రి పేరు చెడగొట్టిందని చెప్పండి. ఊళ్ళలో కూడా చర్చ చూస్తున్నాం. అట్లా మన తెలంగాణ వచ్చిన రోజు 78,000 కోట్ల అప్పు మన రాష్ట్రానికి, 78,000 కోట్ల అప్పు ఉంది. దాని మీద వడ్డీ అసలు 6,000 కట్టుకో సంవత్సరానికి అని చెప్పి మనకి ఇచ్చిన సందర్భం ఆనాడు. మళ్ళీ మీరు మార్పు కోరమని చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు హోదాలో వచ్చినప్పుడు మీ అందరు రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు నాడు విధ్వంసమైన పరిస్థితిని దృష్టి పెట్టుకొని మీరు అధికారం ఇస్తే 8 లక్షల కోట్ల అప్పండి. మేము మొదటి అసెంబ్లీలో మీకు చెప్పినాం. ఆనాడు సంవత్సరానికి 6,000 అసలు వడ్డీ కట్టే పరిస్థితి ఉంటే ఇప్పుడు నెలకు 6,000 వడ్డీ కడుతుంది. అంటే సంవత్సరానికి 80,000 ఇంచుమించు మనకు వడ్డీకే పోతుంది. అయినా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని అమలు చేస్తా ఉన్నాం. ఆడతలు ఆర్టీసీ బస్సు ఎక్కి ఉచిత ప్రయాణం అని 200 యూనిట్లు కరెంటు కాల్చుకుంటే ఏ ఊళ్ళో కూడా 90% కరెంటు బిల్ కడతలేదు. అంతకుముందు 8వ తారీఖు 12వ తారీఖు ఏం చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత కొందరికి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రైతులకు ఆనాడు ఉచిత కరెంట్ అన్నం ఇప్పటిదాకా కొనసాగుతుంది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనది మీరు కరెంటు బిల్ కట్టలేదు. నాకు బాగా గుర్తు 8వ తారీఖు నుండి మళ్ళీ విలేజ్కి అయినప్పుడు గ్రామ పంచాయతీ దగ్గర పెద్ద మనుషులు అందరూ లైన్ ఏంటంటే కరెంటు బిల్ కడుతున్నారు. అరే నీ బిడ్డకి నీ ఎమ్మెల్యే కలిసి గవర్నమెంట్ వస్తే మీరు కరెంటు బిల్లు కట్టడం అవసరం లేదు, మా సాల్ తీసేనే కట్టినా అంటారు, మేము మా బిల్ మీరేది కడతారు అన్నారు. ఇప్పుడు 22 నెలలు అవుతుందా కరెంట్ బిల్ కడుతున్నారు 90%. సరే వేదిక మీద ఏసీలు వేసుకుంటే కట్టాల్సిందే కానీ